యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. మరణపు చీకటిలో తిరుగుచుండినను, మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించెన్. ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించెన్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. నాతో నొక విందు, పగవారి ఎదుట ప్రేమతో నొక విందు, ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను, యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది, యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. కాలము నేను ప్రభు మందిరములో, చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదాని రథం సంతోషముగా నుందున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 21. జాన్ గాస్పెల్, జాన్ చాప్టర్ జాన్. ఆయనను ధోని మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మరొకసారి చదవమ్మా. కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రము. ఈ రాత్రికాల సమయంలో సీఎంలో నీ సన్నిధిలో ఈ ఆలయంలో ప్రార్థించడం చేరువచ్చిన నీ ప్రజలైన మమ్మల్ని మీరు కనికరించండి, కృప చూపించండి, మమ్మల్ని పరిశుద్ధపరుస్తుందండి. ప్రార్థన ఆత్మ కొరకై దేవాన్ని వాక్యం చేత మేము ప్రోత్సహించబడి ప్రేరేపించబడి దేవా ముందుకు నడిచి నీ మాటలను ఆధారం చేసుకుని నీ మాటను బట్టి మా ప్రార్థన ద్వారా మా జీవితంలో కార్యాలు పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని, కృప చూపిస్తున్నామని నిలబడుతుంది. రాస్తున్నాను నీ ఆత్మతో అభిషేకించండి.
ఈ లైవ్ ద్వారా వాక్యం వీక్షిస్తున్న జీవితాల్లో కూడా నేను కుటుంబంలో కూడా మీరు కార్యం జరిగించి దీవించి ఆస్వాదిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపి నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్యాన్ ఆన్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాక్యములో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనం ముందుకెళ్తూ ఆయన సన్నిధిలో ఆయన అమూల్యమైన మాటలు మనం ఆధారం చేసుకుని మన జీవితంలో ప్రార్థించగలిగితే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయట్లో సమర్థుడైన. ఇప్పుడు ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి వాక్య ధ్యానము యోహాను సువార్త 6వ అధ్యాయము 21 చూసినప్పుడు దేవుణ్ణి అనగా యేసు ప్రభు, ఎవరైతే యేసు ప్రభుని తమ జీవితాల్లోనికి, తమ కుటుంబాల్లోనికి, తమ బ్రతుకులోనికి ఆహ్వానిస్తారో వారి జీవితం ఏ రీతిగా సాగుతుంది అనే దానికి ఒక ఉన్నతమైన వాక్యము మనకు ఆధారమవుతుంది. చూడండి, యేసు ప్రభు శిష్యులు ఒకరోజు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో వెళుతున్నప్పుడు 16వ వచనం చూస్తామా. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను, కానీ యేసు వారి వద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తన దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిని. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక వారు ఆయన దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు, చూడండి ఇక్కడ ఉన్నతమైన మాట, చాలా సంతోషకరమైనటువంటి మాట. యాక్చువల్లీ యేసు ప్రభు శిష్యులు ఒక ప్రయాణంలో సాగిపోతున్నారు ముందుకి. యేసు ప్రభు కొరకు చాలాసేపు ఎదురు చూశారు. సాయంకాలం మొదలుకొని చీకటపడే వరకు కూడా యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు, కానీ యేసు ప్రభు వారి దగ్గరకు రాలేదు. కానీ ఈ అధ్యాయం లేకపోయినా వేరే అధ్యాయంలో, వేరే ఒక సువార్తలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. యేసు ప్రభు, నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు ముందుగా వెళ్ళండి అని వారిని బలవంతం చేసి పంపిస్తాడంట. వాళ్ళు సాగి ముందుకు పోతున్నప్పుడు క్రీస్తు కొరకు ఎదురు చూస్తారు, కానీ వారి ప్రయాణం ముందుకు సాగి ఎంత చూపు చూసినా చీకటి అవుతున్న రాకపోలకి అంతలోనే ఆ 2 కోసుల ప్రయాణం వాళ్ళ ముందుకు సాగిందో లేదో ఒక విపరీతమైనటువంటి గాలి, భయంకరమైనటువంటి తుఫాను ఆ సముద్రంలో చోటు చేసుకుంటుంది. అప్పటి వరకు బాగా ఉన్నటువంటి వాతావరణం, అప్పటిదాకా ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నటువంటి వాతావరణం, ఎప్పుడైతే వారు ప్రయాణం సాగించాలని, ముందుకు వెళ్ళాలని తీర్మానం చేసుకుంటారో వెంటనే ఒక వికృత రూపంతో కూడుకున్నటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటాయి. ఆ పరిస్థితులను చూసి వాళ్ళు చాలానే భయపడతారు, చాలానే కలవరపడతారు. అందులో కటిక చీకటి, గాఢంధకారము, సముద్రము, దిక్కుదోచినటువంటి పరిస్థితుల మధ్య వారు భయాందోళన ఉన్నప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరకు రావటం గమనిస్తారు. ఆ భయంకరమైనటువంటి శ్రమలో, ఆ భయంకరమైనటువంటి పోరాటంలో తమ దగ్గరికి యేసు ప్రభు వస్తున్నటం చూసి కాస్తంత వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి గుర్తించలేక భయపడినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, మరో సువార్తలైతే ఆయన వస్తున్నటువంటి తీరును చూసి కొంతమంది అనుకుంటారంట, అదిగో భూతము అని అనుకుంటారంట. కానీ యేసు ప్రభు వారి భయాలను, వారి కలవరాలను, వారి ఆందోళనను ఎరిగినటువంటి వాడై తాను ముందుగానే కల్పించుకొని వారితో అంటున్నమాట, నేనే, భయపడకుడి అని చెప్తాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా దేవుడు మన జీవితాల్లో కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆత్మీయటువంటి యాత్రలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు, క్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు, క్రీస్తు కొరకు మనము ఉన్నతమైన ఆశ కలిగి మనం జీవిస్తున్నప్పుడు, మన జీవితంలో కలిగే ప్రతి పోరాటాల్లో, ప్రతి విధమైనటువంటి సమస్యల్లో కూడా
దేవుడు లేడు అని అనుకోవటం పొరపాటు. ఖచ్చితంగా ఆయన ఉంటాడు. మన విశ్వాసం ఎలాంటిది, దేవుని ఎడల మనకున్నట్టు నమ్మకం ఎలాంటిది అని దేవుడు అప్పుడప్పుడు మనం పరీక్షిస్తుంటాడు. అంటే ఈయన దేవుడు అబ్రహామును కూడా పరీక్షిస్తున్నటువంటి స్థితిని మనం ఆదికాండంలో మనం చూడగలుగుతున్నాం. కొన్ని దినములైన పిమ్మట అబ్రహామును ఆయన పరీక్షించదలిచను. ఎందుకు కొన్ని దినాలు కావాలి? ఆరంభంలోనే దేవుడు పరీక్షించవచ్చు కదా, మొదట్లోనే దేవుడు అతను పరీక్షించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, కొన్ని దినములైన తర్వాత అబ్రహామును దేవుడు పరీక్షించదలిచాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎప్పుడు పరీక్షిస్తాడు అని అంటే, మన జీవితంలో సర్వసమృద్ధి కలిగి ఉన్నప్పుడు, నెమ్మదికరమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు, మనకేం ఇబ్బంది లేదు, మనకే డోకా లేదు, ప్రశాంతమైన వాతావరణం మనం బ్రతుకుతున్నాం, అన్ని దేవుడు నా జీవితంలో సమకూర్చాడు, నా దేవుని యొక్క కృపను బట్టి నేను సంతోషం కలిగి ఉన్నాను అనే భావన నీలో ఉన్నప్పుడు, ఆ దృఢమైనటువంటి విశ్వాసం అది ఎంత మట్టుకు శక్తివంతమైనదో అని నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు పరీక్షించదలుస్తాడు. ఆ పరిస్థితుల్లో కూడా అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అక్కడ కూడా మొదట్లో కూడా చిత్తము ప్రభు అన్నటువంటి అబ్రహాము తన జీవితంలో అన్నీ పొందుకున్నప్పటికీ కూడా, సమస్తాన్ని పొందుకున్నప్పటికీ కూడా ఇక చాలు ప్రభు అనలేదు. కానీ దేవుడు ఆ సమయంలో అబ్రహామాన్ని పిలిచినప్పుడు కూడా చిత్తము ప్రభు అంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో, మన జీవిత ప్రయాణంలో, ఆత్మీయటువంటి యాత్రలో దేవుడు ఏ సందర్భంలో అయినా మనతో పాటు జోక్యం చేసుకున్నప్పుడు మనం చిత్తము ప్రభు అనే వారమై ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయన పిలిచే పిలుపు, ఆయన ఎందు నిమిత్తమై పిలుస్తాడని మనం అడిగేవారంగా ఉండకూడదు. ఎందుకు ప్రభు నా జీవితంలో ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తాను అని మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి పరీక్షింపరాదు. ఎందుకంటే కుమ్మరవాణి చేతిలో తయారైపోయే కుండ, ఆ కుమ్మరి అనుకున్నట్లుగా ఆ కుండను తయారు చేస్తాడు. అతని చేతిలో తయారవుతున్నటువంటి ఆ కుండ ఎప్పుడైనా కానీ ఆ కుమ్మరిని, నన్ను ఎందుకు ఇలా రీతిగా చేస్తున్నావు, నన్ను ఈ రీతిగా ఎందుకు చేస్తున్నావు, నన్ను వేరే రీతిగా నిర్మించవచ్చు కదా అని ఏమాత్రము కూడా అడుగునా అంటుంది వాక్యం. తనకిష్టమైనట్టుగా ఆయన పాత్రను మలుస్తాడు. మన జీవితాలను కూడా, మన బ్రతుకులను కూడా దేవుడు తన చిత్త చొప్పున మలుస్తూ ఉంటాడు. ఈ శిశువుల జీవితంలోనికి వస్తే, ఈ శిశువుల యొక్క బ్రతుకుల్లోనికి వస్తే, వారు సాయంకాలం అయినప్పుడు ఆయన శిశువులు సముద్రం వద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళటానికి చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్రయాణం ఆరంభమైందని మనకు చూపిస్తుంది. కపెర్నహూమునకు పోవుచుండేది. అంతలో చీకటి ఆయన కానీ యేసు వారి యొద్దకు రాలేదు. చీకటి అని దేని సాదృశ్యమయ్యా అంటే శ్రమకు గుర్తు. చీకటి అంటే గాఢంధకారం, అంటే దిక్కు తోచని స్థితి, దారి తెలియని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి, అగమ్య గోచరంతో కూడుకున్నటువంటి పరిస్థితి చీకటి అంటే. కానీ ప్రయాణం ముందుకు సాగాలి, ఆగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిర్ణయించినటువంటి పనిలో మనం ముందుకు సాగిపోవాలనుకుని చీకటి పడిందా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అప్పుడు జరిగిందన్న పరిస్థితి. యేసు ప్రభు కానీ వారి దగ్గరకు వచ్చి ఉంటే వాళ్ళు వేరే రకంగా ఫీల్ అయ్యేవాళ్ళేమో. కానీ ఆ చీకటిలోనే దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కన్నీటిలో దేవుడు దూరంగా ఉండి నిన్ను గమనిస్తుంటాడు. ఇలాంటప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది, నేను అప్పచెప్పిన ప్రయాణం ముందుకు సాగిస్తావా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అంతలో చీకటి ఆయన కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. కానీ అప్పుడేనంట పెద్ద గాలి ఏమొచ్చిందంటే విసరగా సముద్రము పొంగుతుంది. సముద్రం అంటే పెద్ద గాలి వచ్చింది. అది ఉన్న పొలంగా అప్పటికప్పుడు రావడం ఏంటి, వాళ్ళు సముద్రం బయట ఉన్నప్పుడు చూసినప్పుడేమో బాగుంది, అంతా సస్యామలం ఉంది, ఏమి ఇబ్బంది లేదనుకున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఏమేమి అనుకుంటూ ఉంటాం. వాటిల్లోకి దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన నష్టాలు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన ఎదుట వస్తూ ఉంటాయి. అయినప్పటికీ సరే వాళ్ళు కూడా దేవుని భక్తులైనప్పటికీ కూడా వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు కలవరపడ్డారు, వారు ఆందోళన కూడా చెందారంట. అయితే
ఇంచుమించు 2 కోసుల దూరంలోనే ధోని నడిచిన తర్వాత యేసు ప్రభు వారితో పాటు నడుస్తున్న అనుభవం వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం. అంటే ఇంచుమించు అనే పదం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంచుమించు అనేది మనకైతే చాలామంది మనం విశ్వాసం మనం ప్రార్థన చేసేవాళ్ళం అయితే కొన్ని రోజులు దేవుని సన్నిధిలో మనం ఉన్నతమైనటువంటి విశ్వాసంతో దేవుని దగ్గర నుంచి ఆశించి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇంచుమించు దేవుడు కార్యం చేసే లోపల మనం అక్కడ ఉండం. మన ప్రార్థనలను బట్టి, మన యొక్క దీక్షను బట్టి, మనలో దృఢమైనటువంటి సంకల్పన బట్టి, మనం చేసే ప్రార్థనలను బట్టి దేవుడు అటు రావడానికి అటు ఇంచుమించు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేకుంటే ఒక రోజు లేట్ అవ్వచ్చు. మనం ఏం చేస్తామంటే విసిగిపోతాం, వేసారిపోతాం. సంకల్పంలో ముందుకు సాగిపోయేటప్పుడు కృంగిపోతాం. దేవుని మీద ఆశ కాస్త నిరాశగా మార్చబడుతుంది. ఇంకేం ప్రార్థనలే అనుకుంటాం, ఇంకేం అడుగుతాంలే అనుకుంటాం. ఇంకసార్లు ఇన్ని రోజులు అడిగినాం కదా, ఇక ముందు అడిగినా కానీ మన బతుకులేం మారవలే. ఇంకా చూసాం కదా, కంటిన్యూగా 1 నెల చూసాము, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం, 1 సంవత్సరం పొడుగును చూసాం. ఏం మారలేదు కదా మన బ్రతుకులలో, మన జీవితంలో ఏం మారలేదు కదా. ఇంక మహా అయితే ఇంక మా సంవత్సరం చేసినా కానీ ఇంక మన బ్రతుకుల్లో ఏం మార్పు వస్తుంది అని ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక మంది మళ్ళా ఏ సముద్రం దగ్గర నుంచి మనము దాటాలని, ముందుకు వెళ్ళాలని ప్రయాణం ఆరంభించామో తిరిగి మళ్ళీ అక్కడికి వెనక్కి మనం వెళ్ళిపోతుంటాం. ఇస్కరియోతు యూద యెహోలోకమును ప్రేమించినటువంటి దేమ అనేకమైన భక్తులు మనం చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు ఈ లోకంలో కూడా క్రీస్తు మనతో పాటు మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మనం ఎలాంటి సమస్యలు కూడా మనం ముందుకు వెళుతుంటామో అది ఆయన గమనించి ఆయనే మన ఎదుకు వస్తాడు. మనం ఆయన్ని పిలవకపోయినా, కేకలేకపోయినా, భయంకరమైనటువంటి అరుపు లేకపోయినా, ఇదే సువార్త వేరే ఒక సువార్తలో చూస్తే ఆయన వారితో పాటు ఉన్నప్పుడు, ఆయన నిద్రిస్తున్నప్పుడు అదే శ్రమ, అదే కష్టం సేమ్ టు సేమ్ వీళ్ళకి వస్తుంది. ఆ సముద్రం కాస్త ఉప్పింగిపోతుంటుంది. ఇంక నశించిపోతాం, జీవితం మీద ఆశలు కోల్పోతారు వాళ్ళు. ఇంక మన పని అయిపోయింది అనుకుంటాం, మనం చచ్చిపోబోతున్నాం అనుకుంటారు. కేకలు పెడతారు, పెడబొబ్బులు పెడతారు, విపరీతంగా శతప్రయత్నాలు చేస్తారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోగా చివరిగా చిట్టుగా వరకు యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయని అడుగుతారు. దేవుడు వెంటనే లేచి ఆ సముద్రాన్ని, వాటన్నిటిని అణిచిన వైనాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుడు వారితో పాటు ఉన్నాడు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇన్వాల్వ్ అయ్యి కార్యం చేశాడు. ఎక్కడ చదివితే ఈ సువార్తలు చదివినప్పుడు ప్రత్యేకంగా రాయబడింది ఏందయ్యా అంటే, వాళ్ళ కష్టాల గుండా, శ్రమల గుండా, భయంకరమైన పరిస్థితుల గుండా సాగిపోతున్నప్పుడు దేవుడే వారిని విడిపించడానికి ఆయనే వస్తున్నాడు నడిచి. ఆమేన్. కనుక క్రైస్తవులుగా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కష్టాల బట్టి, బాధలను బట్టి మనం ఎప్పుడూ భయపడకూడదు. ఆ కష్టాల శ్రమలో మనం సాగిపోతున్నామనంటే మనం ఏ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు మన ముందు, మన వెనకనే వస్తున్నాడనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనకొచ్చే కష్టం, మనకొచ్చే శ్రమ, మనకొచ్చే బాధ అది మనం మాత్రమే ఫేస్ చేస్తున్నామని అనుకుంటాం. కానీ ఒక విషయం మర్చిపోతాము, అందులో మనతో పాటుగా దేవుడు ఉన్నాడు. ఆ కష్టంలో మనం చితికిపోలేదు, ఆ కష్టంలో మనం నలిగిపోలేదు, ఆ కష్టంలో మనం చనిపోలేదు. ఆ కష్టంలోంచి మనం ముందుకు సాగిపోతున్నామనంటే దేవుని యొక్క తోడు నీకు నాకు ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చిన్న చిన్న కష్టాలకే చనిపోతుంటారు, సూసైడ్ చేసుకుంటారు, రకరకాలుగా దుర్మరణమానాలు పొందుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఏ పరిస్థితుల్లో మనం వదలలేదు. కష్టాలు మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి, కానీ కష్టాలను దాటించే దేవుడు మనతో ఉంటాడనే విషయం మనం మర్చిపోకూడదు. కష్టాల కాడ మన జీవితం ఆగిపోలేదు, బాధల కాడ మన జీవితాలు ఆగిపోలేదు, ఇబ్బందుల కాడ మన జీవితాలు ఆగిపోలేదు. కానీ దేవుడు వాటిల్లోనే మనం ముందుకు నడిపిస్తున్న వైనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, ఆయన నడుస్తూ ధోని దగ్గరకు వచ్చుడు చూసి భయపడ్డారంట. ఆయన చూసి భయపడ్డారు, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడ్డారు, అన్నిటి భయపడుతున్నారు. ఒకసారి మనం భయపడడం అలవాటు చేసుకున్న తర్వాత ప్రతి దానికి భయపడడం ఆరంభమవుతుంది. ప్రతి చిన్నదానికి మనం భయపడతాం, ప్రతి పెద్దదానికి భయపడతాం, కారణం లేని వాటికి భయపడతాం, కారణం ఉన్న వాటికి. అంటే భయపడడం మన జీవితంలో అలవర్చుకుంటే ఇంక ప్రతి విషయంలో మనం భయపడుతూనే ఉంటాం. అందుకని దేవుడు అంటాడు,
సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి, అన్ని రోజుల్లో భయపడకుడి అనే పదాన్ని బైబిల్లో రాయించాడంట. ప్రతి దినము మనం ఏదో ఒక పరిస్థితులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రతి దినము దేవుడు మనతో చెప్పిన మాట, మనతో ఉండి ఆయన చెబుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయపడుతున్నటువంటి క్రైస్తవులుగా మనం భూలోకంలో జీవించలేం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చునని అంటుంది. మనం ఎంత భయపడితే అది ఎంతగా బిగుసుకుంటుంది. కనుక భయపడక, అధైర్యపడక, దిగులు పడక ఆత్మీయ జీవితంలో ప్రభు మనతో ఉన్నాడని మనం ముందుకు సాగిపోయారంగా ఉందాము గాక. ఇది చూడండి, ఆ భయంలో యేసుప్రభు అక్కడికి వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేనే, భయపడుకుడి, ధైర్యంగా ఉండుడని వారితో చెప్తున్నాడు. మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నప్పటికీ కూడా వన్ టైం ఒక్కసారిగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన మనతో మాట్లాడిన తర్వాత కొండంత ధైర్యం మన జీవితంలోనికి రావాలి. ఒక్కసారి మనం బయట ఉంటాం, బయట పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటాం, నానా రకాల మనుషులు మనతో మాట్లాడుతూ ఉంటారు, భయపెడతా ఉంటారు. మనుషులు పెట్టే మాటలను బట్టి, మనుషులు అనే మాటను బట్టి మనం ఒకసారి భయపడతాం. కానీ మనుషులను దాటుకొని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వస్తామో, దేవుని దగ్గరకు వస్తామో, దేవుని మాట మనం వింటే మన జీవితంలో బలమైన ధైర్యం కావాలి. దేవుని మాటలు వింటున్నా కూడా మన జీవితంలో ధైర్యం రాలేదంటే దేవుని మీద మనకు పరిపూర్ణమైన నమ్మకం లేనట్టే. అందుకని వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు భయపడుతున్న స్థితిని చూశాడు, కలవరంలో ఉన్న పరిస్థితిని చూశాడు, వాళ్ళు ఇంకా జీవితం మీద ఆశలు వదులుకున్న పరిస్థితిని చూసి ఆయన అక్కడికి వచ్చి భయపడకుడి అన్నాడు. వాళ్ళు భయపడలా. యాక్చువల్లీ వాళ్ళు భయపడక ఏం చేశారంటే, ఇప్పుడు చూడండి మంచి మాట, 21వ వచనంలో చాలు చూడండి, ఆయన ఏం చేశారంట, ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ శ్రమలో తమతో పాటుగా దేవుణ్ణి రావటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కొంతమంది జీవితంలో కష్టాల్లో, బాధల్లో దేవునికి దూరం అవుతారు, కానీ ఆయనకి దగ్గరగా వచ్చి ఆయన్ని తమ జీవితంలోనికి ఆహ్వానించలేరు. ఆయనేం రావాలనుకుంటా ఉంటాడు, ఆయనేమో దగ్గరకు రావాలనుకుంటా ఉంటాడు. ప్రకటన గ్రంథం ఉంది కదా, ప్రకటన గ్రంథంలో చూడండి ఆ మాట, 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి చాలేము. చూడండి, నేను తలుపు తడుతున్నాను. ఎప్పుడు తడతాడు దేవుడు మన తలుపు అని గుర్తుపెట్టుకుంటే, మన సంతోషంలో ఉన్నప్పుడే కాదు, మనం ఆనందంలో ఉన్నప్పుడే కాదు, మనం పరవశిస్తున్నప్పుడే కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి త్రోసివేయబడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చే దేవుడు ఉన్నారంటే భూమి మీద ఎవరు లేరు. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆమేన్. ఆయన వస్తాడు మన దగ్గరికి. కాకపోతే మనం అప్పుడు కూడా ఆయన ఏం చేయమంటే ఇష్టపడమంట. ఆయన కూడా ఇష్టపడం, ఆయన కూడా మనం కోరుకోం, ఆయన కూడా మనం పిలుచుకోం. అందుకని తలుపునొద్ద నిల్చుని నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన యెడల నేను వాని ఎద్దకు వస్తాను, వారితో పాటు నేను కూర్చుంటాను. ఆయన మన దగ్గరకు వస్తే, ఆయన మన జీవితంలోనికి వస్తే, మన కుటుంబంలోనికి వస్తే, మన బ్రతుకుల్లోనికి వస్తే, అది కష్టమైనా కూడా అది మనకు ఎలా ఉంటుందంట, ఆ కష్టం గురించి మనకు పట్టింపు పెద్దగా ఉంటుంది. కష్టం కలుగుతుంటుంది ఎప్పుడైనా. కానీ నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమైన వాక్యం సెలవిస్తుంది కదా. నాకు ఏ ఆపద రాకూడదు అనుకుంటే మనం నీతిని వదిలిపెట్టేయాలి. మనం ఏ కష్టం రాకూడదు అని అంటే భక్తిని విడిచిపెట్టేయాలి. నేను ఏ రీతికైనా హ్యాపీగా నేను బ్రతకాలంటే లోకంలో మనం సరెండర్ అవ్వాలి. యేసు ప్రభు దగ్గరకు సాతాను ఏమంటుందో తెలుసా? అయ్యా, మనుషులందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి వచ్చావు కదా, నేను ఎట్లా చంపేస్తారో తెలుసా? నీకు ఇల్లు భయంకరమైన చిత్రవధ చేసి నేను చంపేస్తారు. అవన్నీ నువ్వు తట్టుకోలేవు. భయంకరమైన శిలువ శ్రమ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు సమాధానంగా ఉండి హ్యాపీగా బ్రతికిన రోజులు హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చెయ్యి? నాకు నమస్కారం చెయ్యి. ఈ లోకంలో మహిమలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. కానీ నీతి కొరకు జీవించాలనంటే కష్టాలు తప్పక భరించవలసి ఉంది. అంటే ఈ భూమి మీద ఏ అయితే మనం కష్టాలు అనుకుంటామో నీతిమంతునిగా ఎప్పుడు కూడా కష్టాలుగా అనిపించవు. నీతిమంతుని కలిగి ఆకలి దప్పులు కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంట, పరమావధానంతో చెందుతూ ఉంటాడు. బాధపడ్డు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, అవన్నీ ఏమాత్రం ఎన్నతగినవి కాదు, లెక్కలేనివి అనుకుంటాడు. అపోస్తుల కార్యంలో చూసినప్పుడు శిష్యులు అంటారు, యేసు ప్రభు కొరకు శ్రమ నొందుట అది మనకెంతో మేలని.
అవసరమైతే చనిపోవటైనా మనకు ఎంతో మేలని వారు భావించి క్రీస్తు యొక్క సువార్తను బహు బలముగా ప్రకటించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలైతే అంటాడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాను, సమస్తాన్ని పెంటగా ఎంచుకొనుచున్నాను. ఒక క్రైస్తవుడైతే, క్రీస్తు కొరకు జీవించేవాడైతే ఈ లోకంలో దేన్నైనా చూసిన పెంటగా ఎంచుకుంటాడు కానీ పరమాన్నముగా ఎంచుకోడు. దేవుని బిడలుగా మనం రాబోయే దినంలో దేవుడు తోడు మనకు నడిపించాల్సిన స్థానంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభుని వాళ్ళు తమ దోణిలోనికి ఎక్కించుకున్నట్టుకు ఇష్టపడ్డారంట. ఎప్పుడైతే ఆయన దోణిలోనికి ఎక్కాడో చూడండి, అటు రాయబడిన మంచి మాట, అప్పుడు వారు ఏ ప్రదేశమునకు వెళ్ళాలో చదవండి అన్నమాట. ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరిన వెంటనే అంటాడు. వెంటనే పదం భలే రాయించారు అసలుకి ఆ సువార్తలో. వెంటనే ఆయన రావడం, వెంటనే గాలి రావడం, వెంటనే వరదలు రావడం, వెంటనే ఆయన రావటం, వెంటనే వాళ్ళు భయపడడం, వెంటనే ఆయన ఎక్కించుకోవటం, వెంటనే చేరుకోవలసినటువంటి ప్రదేశానికి ఓడ చేరిందంటది. ఎప్పుడు ఆయన ఎప్పుడైతే ఓడలోనికి ఎక్కాడో అది చేరవలసినటువంటి ప్రదేశంలోనికి చేరింది. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి మన జీవితంలోనికి చేర్చుకుంటే ఆయన మనల్ని ఎక్కడ చేర్చాలో అక్కడకు చేరుస్తాడు. ఆమేన్. ఎక్కడికి చేర్చాలో చేరుస్తాడు ఆయన. అందుకని అంటాడు, ఉన్నతమైన మాట అంటాడు. చూడండి, అదే కీర్తనలో 24వ కీర్తన 7వ వచనం, 24వ కీర్తన 7వ వచనం. చాలు, మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని తల లేవనెత్తుకునుడి. తలుపులు అంటే తలంపులు. మన తలుపులు అంటే ఇంటి కూడా తలుపులు. మనం ఇంట్లోకి వచ్చి ఫస్ట్ ఏం చేస్తారు, ఎవరైనా రావాలంటే బెల్లు కొడతారు. బెల్లు లేకపోతే టగటగటగా పగల కొట్టినట్టు కొడతా ఉంటారు కొంతమంది. అయితే మనం చూసి అప్పుడు ఆహ్వానం, డోర్ తీస్తే లోపలికి రాలేరు. అందుకని మహిమగల ఈ రాజు మహిమ కార్యాలు మన జీవితంలో చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆయన కొరకు తలుపులు తీయాలి, ద్వారాలు లేవనెత్తాలి. షట్టర్లు పైకి ఎత్తినట్టుగా, ఆదివారం షట్టర్లు పైకి ఎత్తినట్టుగా మనం ఏం చేయాలి, లేవనెత్తాలి. మన తలంపులు లేవనెత్తాలి. ఆయన మన జీవితంలోనికి వస్తాడు. ఆయన ఎవరు? మహిమ కలిగిన రాజు. నీ జీవితంలో నా జీవితంలో మహిమ కార్యాలు చేయట్లో ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, మహోగణుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన మన దగ్గరకు రావాలని ఆశపడుతుంటే ఈ శిశువులలో మనం ఏం చేయాలంటే ఇష్టపడాలి, ఒప్పుకోము. కష్టపడతాం కొంతమంది. దేవుని సన్నిధి అంటే కష్టం. ఒక్కొక్కసారి మన కార్యాలను బట్టి దేవుణ్ణి కూడా మనం వెనకేసేస్తాం, దేవుని కూడా తోసేస్తాం. మన ప్లాన్లు, మన సిద్ధాంతాలు, మన యొక్క ఆలోచనలు ఉంటాయి. వాటిని ఇంపార్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు కాదు ఇంకొకసారి రాయ్య మా ఇంటికి అంటాం. వారికి ఇష్టమైనట్టుగా దేవుడు ఇష్టపడి వారి దగ్గరకు వచ్చాడు. వారు ఇష్టపడి దేవుణ్ణి తన దోణిలోనికి ఎక్కించుకున్న తర్వాత వారు చేరవలసిన ప్రదేశంలోనికి చేరారు. మనం కూడా దేవుడు మన దగ్గరకు రావాలనుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితులు ఆయన నెట్టివేయకూడదు, త్రోసివేయకూడదు. మనం అలా కాదని మన ప్రయాణం కానీ మనం ముందుకు సాగించుకొని వెళితే మనం చేరవలసిన ప్రదేశంలో చేరక మరో చోటుకు యోనా అలా చేరారు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేదు, ఆయన అనుకున్న చోట్లకి పోవాలనుకున్నాడంట. నినివేకు పోవంటే ఎక్కడికి పోయాడంట? తార్షీసుకు పోయాడంట, పాతాళ లోపంలోనికి పోయాడు. అందుకని మన కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. దేవుని సన్నిధికి దూరంగా వెళ్తూ దేవునికి సమీపంగా లేకుండా మన కష్టాలు మనమే కొని తెచ్చుకొని మన భారం మనమే ఎక్కువ తల మీద పెట్టుకుంటాం. ఆ భారంతో తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా మా భారాలను తీసివేయమంటాం. ఎవని క్రియలు ఫలము వారు అనుభవించవలసిందే. అవన్నీ అనుభవించిన తర్వాత దేవుడు మనం బ్రతుకుంటే దేవుడు కృప చూపిస్తాడు, లేదంటే దానికి ప్రతిఫలం మనమే పొందుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం దేవుని మన దోణిలోనికి ఎక్కించుకునే విషయంలో ఏమాత్రం కూడా వెనక చేయకూడదు. అందుకని ఉన్నతమైన ఇంకొక మాట చూడండి అమ్మా, మత్తయి సువార్త అదే 14వ అధ్యాయం 32వ వచనం చూడండి. 14వ అధ్యాయం చాలు. ఎప్పుడైతే దేవుడు దోణిలోకి ఎక్కాడో ఏమైందంట? గాలి అణిగిన. అప్పుడు దాకా అని దోల్తున్న గాలి కాస్త యేసుప్రభు ఎప్పుడైతే కాలు పెట్టాడో అప్పుడు ఆగిపోయింది. అప్పుడు వారు ఏం చేశారు? దేవుణ్ణి మహింపరుస్తారు.
దేవుని మనం గుర్తిరగగలిగితే, మనతో పాటు కష్టంలో ఉన్నాడని గుర్తిరగలిగితే మహిమపరిచే కార్యము ఎక్కువ దూరం ఉండదు, తక్కువలోనే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. మనం ఈ యోహాను సువార్త చదివినట్టుగా వెంటనే 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 అన్నట్టుగా లేట్ అవుతుంది అంటే ఏదో మనలో అవిశ్వాసం, ఏదో మనలో అపనమ్మకం, లేదా ఆయన చేర్చుకునే విషయంలో, ఆయన్ని ధోనిలో ఎక్కించుకునే విషయంలో, మన జీవితంలోకి ఆహ్వానించే విషయంలో మనం ఎక్కడో గుడ్డితనంలో ఉన్నాం కాబట్టి ఆయన మన దగ్గరకు రాలేకపోతున్నాడు. వన్ టైం ఆయన మన దగ్గరకు వచ్చాడంటే ఖచ్చితంగా మన సమస్యలకు ఆ రోజే పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. కనుక ఈ రాత్రి మన జీవితంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ శిశువుల యొక్క ప్రయాణం, సముద్ర ప్రయాణంలో వారు కలిగినటువంటి గాలి వాన, భయంకరమైన తుఫానులో దేవుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఆయన జీవితంలో చేర్చుకున్నారు. ఒకవేళ ఈ వాక్యం నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా కష్టాల శ్రమల గుండా మనం వెళ్తుంటే ఆయన మన దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆ కష్టంలోనే మనం ఎక్కించుకోవటానికి, మన ధోనిలోనికి, మన జీవితంలోనికి, మన బ్రతుకులోనికి, మన కుటుంబంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అక్కడికి ఆయనే నడిపించునుగాక. మోకాళ్ళ మీదకి వద్దాం. ఆయన మనతో రావాలని ఆశపడుతున్నాడు. అది గమనించిన దేవుడు చీకట పడిపోయింది కానీ యేసుప్రభు వాళ్ళ దగ్గరకు రాలేదు. కానీ అంతలోనే గాలి వాన, భయంకరమైనటువంటి తుఫాను, భయపడ్డారు, కలవరపడ్డారు, భీతి చెందారు. 2 కోసుల దూరం వెళ్ళంగానే యేసుప్రభు వారితో వస్తున్నాడు. యేసుప్రభుని కూడా చూసి భయపడ్డారు. ఎప్పుడైతే ఆయన వారితో మాట్లాడాడో ఆ మాటలను బట్టి వారు దేవుడిని నమ్మారు. నేనే, భయపడుకుడి, ధైర్యంగా ఉండి అని చెప్పినప్పుడు, ప్రభా భయం లేకుండా ఎలా ఉంటాం, దిగులు లేకుండా ఎలా ఉంటాం, చింత లేకుండా ఎలా ఉంటాం, ఇవన్నీ నీ జీవితం నుంచి తొలగిపోవాలంటే మీ ధోనిలోనికి నేను రావచ్చా అని అడిగాడు. వారు సంతోషముతో ఆయన ధోనిలోనికి ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడినని రాయబడింది. ఈ రాత్రి నీ జీవితంలోనికి, నీ బ్రతుకులోనికి, నీ కుటుంబంలోనికి యేసు ప్రభుని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతుంటే ఆయన సంతోషంగా నీ జీవితంలోనికి రావటానికి ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితంలోనికి, నీ బ్రతుకులోనికి రావటానికే అనేక సంవత్సరాల నుంచి మీకు తెలుసో తెలీదో తలుపు తడుతూనే ఉన్నాడు. ఎవడైనా నా స్వరమైన తలుపు తీస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. ఈ రాత్రి లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన కొరకు నువ్వు తలుపు తీయగలిగితే ఆయన నీతో వస్తాడు, నీతో కూర్చుంటాడు, నీతో ముచ్చటిస్తాడు, నీతో సంభాషిస్తాడు. ఆయన నువ్వు పక్కనున్న తర్వాత నీ కష్టమంతా ఆయనకు చెప్పు వింటాడు, నీ బాధ అంతా ఆయనకు చెప్పు వింటాడు, నీ సమస్యలన్నీ ఆయన ముందు పెట్టి వింటాడు, నీ భారమంతా ఆయన మీద పెట్టి వింటాడు. నీ ప్రతి సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను చేరవలసిన స్థలంలోనికి, నిన్ను నడిపించవలసిన మార్గంలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ జీవితంలోనికి రావటానికి నువ్వు ఇష్టపడనంత వరకు, నువ్వు ఇష్టపడకుండా ఆయన ఎప్పుడు బలవంతంగా నీ జీవితంలోనికి రాడు, నీ బ్రతుకులోనికి రాడు. ఆయన దూరంగా నిలబడే ఉంటాడు. నువ్వు అదే కష్టంలోనే ఉంటావు, అదే బాధల్లోనే ఉంటావు, అదే ఇబ్బందుల్లోనే ఉంటావు. ఒక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చింది చూస్తే నీ జీవితం మహిమ కలిగినదిగా, మహిమ కార్యాలు నా దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. కనుక ఏ రీతికైతే శిష్యువులు ఆయన ధోనిలోనికి ఎక్కించుకున్నట్టుకు ఇష్టపడ్డారో, ఆయన ఎక్కిన వెంటనే గాలి అణిగెను, తుఫాను నిమ్మలమాయను, సముద్రం మిక్కిలి నిమ్మలమాయనని వాక్యం స్థలం. నీ జీవితంలో ఉన్న ఆటుపోట్లన్నీ తొలగిపోయి నెమ్మదికరమైన జీవితం, సమాధానకరమైన జీవితం, ప్రశాంతతో కూడుకున్నటువంటి జీవితం నువ్వు గడపాలని ఆశపడుతుంటే ఈ రాత్రే ప్రభుకి నీ జీవితంలో స్థానం ఇవ్వు. ఆయన నీలోనికి రావాలని, నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. నిన్ను చేరవలసిన స్థానంలోనికి నిన్ను చేరుస్తాడు. ఆ స్థానంలో నిన్ను మహిమకరంగా నిలబెట్టుకుంటాడు. ఆయన కొరకు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు, ఒక సత్యానికి స్తంభంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన లోకంలో మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన కార్యాలకు అడ్డుగా ఉన్నది చేర్చుకోవనే తత్వం లేకపోవటం కనుక ఈ రాత్రి నువ్వు చేర్చుకోగలిగితే ఈ లోకంలో నిన్నే ఆయన ఒక తలగా నియమించి, ఒక పైవాడిగా నియమించి నిన్ను గణపరచునుగాక. ఆమేన్. ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.